హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి కాఫీ కేక్ అండి. సో కాఫీ ఫ్లేవర్డ్ కేక్ ఎలా చేస్తానో రెసిపీ షేర్ చేసుకుంటాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలా ఈజీ అండి. బేసిక్ కేక్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫాస్ట్గా రెడీ చేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. సో ఫస్ట్ మనకి కేక్ కోసం ఎగ్స్ తీసుకున్నానండి. 3 ఎగ్స్ తీసుకున్నాను. సో బీట్ చేసుకుంటున్నాను. మిక్సీ జార్‌లో చేస్తున్నానండి. సో ఇలా అయితే ఫాస్ట్‌గా అయిపోతుంది అండ్ సింపుల్‌గా అయిపోతుంది. కేక్ కూడా మనకి పర్ఫెక్ట్‌గా వస్తుంది. సో 3 ఎగ్స్ తీసుకొని బీట్ చేసుకుంటున్నాను. తర్వాత షుగర్ యాడ్ చేస్తున్నానండి. 1 కప్ షుగర్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఆయిల్ వేస్తున్నానండి. సేమ్ కప్ తీసుకొని మెజర్‌మెంట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో 1 కప్ షుగర్‌కి 1/4 కప్ ఆఫ్ ఆయిల్ వేయాలి. సో 1/4 కప్ ఆయిల్ వేశాను. ఒకసారి మిక్సీ పట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి వెనిల్లా ఎసెన్స్ యూజ్ చేస్తున్నానండి. మీకు ఏ ఫ్లేవర్ ఇష్టమైతే అది యూజ్ చేయండి. నేను వెనిల్లా ఎసెన్స్ యూజ్ చేస్తున్నాను. సో 5, 6 డ్రాప్స్ వెనిల్లా ఎసెన్స్ యాడ్ చేశాను. సో నేను బ్రూ కాఫీ పౌడర్ తీసుకున్నానండి. సో ఇన్‌స్టంట్ కాఫీ పౌడర్ 1 ప్యాకెట్ యాడ్ చేస్తున్నాను. కొద్దిగా స్ట్రాంగ్‌గా ఫ్లేవర్ కావాలి అనుకుంటే ఒక 2 బ్రూ ఇన్‌స్టంట్ ప్యాకెట్స్ యూజ్ చేయొచ్చు. సో ఇది ఒకసారి మిక్సీ పట్టేసుకుంటున్నానండి. సో మిక్సీ పట్టేసిన తర్వాత నేను మైదా యాడ్ చేస్తున్నాను. 2 కప్స్ మైదా యాడ్ చేస్తున్నానండి. 1 కప్ షుగర్ తీసుకున్నాను. సో సేమ్ కప్‌తో 2 కప్స్ మైదా యాడ్ చేస్తున్నాను. షుగర్ కొంచెం ఎక్కువ కావాలనుకుంటే అంటే స్వీట్‌నెస్ ఎక్కువ కావాలనుకున్నప్పుడు 1 ½ కప్ షుగర్ వేసుకోండి. సో మైదా కూడా యాడ్ చేసి మిక్సీ పట్టేసాను. సో హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. కొద్దిగా బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాను. సో ఒకసారి మిక్సీ పట్టేసుకుంటున్నాను. సో టెక్స్చర్ చూసారా ఇలా ఉండాలి. సో మన బ్యాటర్ రెడీ అయిపోయింది. సో నేనొక బౌల్ తీసుకున్నానండి. మీరేదైనా టిన్ అయినా తీసుకోవచ్చు. తర్వాత గ్రీస్ చేసేసి కొద్దిగా డస్టింగ్ చేశాను. మైదాతో డస్ట్ చేశాను. సో మనకి అన్‌మౌల్డ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఒక 2 టైమ్స్ ట్యాప్ చేసుకుంటున్నాను. అండ్ కుక్కర్ యూజ్ చేస్తున్నానండి బేకింగ్ కోసం. కింద ఒక ప్లేట్ పెట్టేసుకున్నాను. అండ్ ఇది ప్రీహీట్ చేసుకున్నానండి. లో ఫ్లేమ్‌లో ప్రీహీట్ చేసుకున్నాను. తర్వాత నేను ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చాను బ్యాటర్‌కి. తర్వాత మనము గిన్నె ఇలా పెట్టేసుకున్నానండి కుక్కర్‌లో. సో విజిల్ పెట్టట్లేదు. విజిల్ పెట్టకుండా గ్యాస్ కట్ట పెట్టకుండా మూత పెట్టేసుకుంటున్నాను. సో ఒక హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ టైం పడుతుంది. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. సో ఒక నైఫ్‌తో చెక్ చేసుకోండి కుక్ అయిందో లేదో. క్లియర్‌గా నైఫ్ వచ్చేస్తే కుక్ అయిపోయినట్టే. సో కుక్ అయిన తర్వాత మనం రెస్ట్ ఇవ్వాలండి. కంప్లీట్‌గా చల్లారాలి. సో కంప్లీట్‌గా చల్లారిన తర్వాత మనకి అన్‌మౌల్డ్ ఈజీగా అయిపోతుంది. సో కంప్లీట్‌గా చల్లారిన తర్వాత నేను తీసేసుకుంటున్నాను ఒక ప్లేట్‌లో. సో ఈజీగా వచ్చేస్తుంది. సో మన కాఫీ ఫ్లేవర్డ్ కేక్ రెడీ అయిపోయిందండి. సో టేస్ట్ చాలా బావుంటుంది. రెగ్యులర్ ఫ్లేవర్‌గా కాకుండా ఇలా కాఫీ ఫ్లేవర్‌తో ట్రై చేయండి. చాలా బావుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.